మహాసామ్రాజ్యాల గడ్డ, కాలానికే దిశానిర్దేశం చేసిన దేశం ఇరాన్. 5000 ఏళ్ల సమగ్ర చరిత్ర. పాయింట్ నెంబర్ 1. చరిత్ర పుటలను తిరిగేస్తే కొన్ని దేశాలు పుట్టి అంతరించిపోయాయి. కానీ ఒక దేశం మాత్రం ఎన్ని దాడులు జరిగినా, ఎంతమంది చక్రవర్తులు వచ్చినా ఫినిక్స్ పక్షిలా మళ్ళీ మళ్ళీ పుట్టుకొచ్చింది. అదే ఇరాన్. అలెగ్జాండర్ నుంచి చెంగిస్ ఖాన్ వరకు ప్రతి ఒక్కరూ ఈ గడ్డని తుడిచిపెట్టాలని చూశారు. కానీ ఆశ్చర్యకరంగా ఇరాన్ వారిని తనలో కలిపేసుకుంది. ప్రపంచానికి ప్రజాస్వామ్య మూలాలు, మానవ హక్కులు మరియు కాలం అనే భావనను నేర్పిన ఈ గడ్డ చరిత్రలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇరాన్ 5000 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 2. నాగరికత ఆవిర్భావం. ఎలాం సామ్రాజ్యం. చాలామంది నాగరికత అంటే ఈజిప్టు లేక బాబిలోనియా అనుకుంటారు. కానీ అది పొరపాటు. 6000 ఏళ్ల క్రితమే ఇరాన్ పీఠభూమిపై నగరాలు నిర్మించబడ్డాయి. సియాల్క్, జిగ్గురాత్ వంటి కట్టడాలు దీనికి నిదర్శనం. క్రీస్తుపూర్వం 2600 కాలంలో ఎలాం రాజ్యం అత్యంత శక్తివంతంగా ఉండేది. వీరు సుమేరియన్లను సైతం గడగడలాడించారు. క్రీస్తుపూర్వం 2300లో ఎలాం మరియు అకాడ్ రాజుల మధ్య ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖితపూర్వక అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. నేటి మోడర్న్ డిప్లొమసీకి పునాది అక్కడే పడింది. పాయింట్ నెంబర్ 3. ఆర్యన్ల రాక మరియు జిరోస్ట్రియనిజం. క్రీస్తుపూర్వం 1500 సమయంలో మధ్య ఆసియా నుంచి ఆర్యన్లు ఈ భూమిపైకి వచ్చారు. వీరు తమను తాము నోబుల్ అని పిలుచుకున్నారు. అందుకే ఈ దేశానికి ఇరాన్ ద ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అని పేరు వచ్చింది. ప్రపంచాన్ని మార్చిన మతం. ఇక్కడే జొరాస్ట్రియనిజం పుట్టింది. మంచి మరియు చెడు మధ్య యుద్ధమే జీవితమని అది నేర్పింది. కాలం అనేది ఒక వృత్తం కాదు, అది ఒక సరళ రేఖ అని, దీనికి ఒక ఆరంభం మరియు ముగింపు ఉంటుందని మొదటిసారి ప్రపంచానికి చాటింది ఈ మతమే. అది తర్వాత కాలంలో క్రైస్తవ, ఇస్లాం మతాలపై బలమైన ముద్ర వేసింది. పాయింట్ నెంబర్ 4. అకేమెనిడ్ సామ్రాజ్యం. మొదటి సూపర్ పవర్. క్రీస్తుపూర్వం 550లో సైరస్ ది గ్రేట్ పర్షియన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మానవ హక్కుల పితామహుడు సైరస్ ఇతర దేశాలను జయించిన ప్రజలను బానిసలుగా మార్చలేదు. వారి మతాలను గౌరవించేవాడు. బాబిలోన్లో బందీలుగా ఉన్న యూదులను విడిపించింది ఈయనే. ఇతని కాలంలో సామ్రాజ్యం ఈజిప్ట్ నుండి ఇండియా వరకు విస్తరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి పోస్టల్ సర్వీస్, పక్కాగా రోడ్ల నెట్వర్క్ నిర్మించింది వీరే. పాయింట్ నెంబర్ 5. అలెగ్జాండర్ నుంచి మంగోలుల వరకు వినాశనం మరియు పునరుజ్జీవం. క్రీస్తుపూర్వం 330లో అలెగ్జాండర్ పర్షియాపై దాడి చేసి పర్సిపోలిస్ను తగులబెట్టాడు. కానీ ఆశ్చర్యకరంగా అలెగ్జాండర్ పర్షియన్ వస్త్రాలను ధరించడం, వారి ఆచారాలను పాటించడం మొదలుపెట్టాడు. 1220లో చెంగిస్ ఖాన్ చేసిన దాడులకు ఇరాన్ రక్తసిక్తమైంది. కానీ ఆఖరికి మంగోలులు కూడా పర్షియన్ సంస్కృతికి దాసోహమయ్యారు. యుద్ధంలో ఓడిన ఇరాన్ తన సంస్కృతితో శత్రువులను లొంగదీసుకుంది. ఇక పాయింట్ నెంబర్ 6. ఆధునిక ఇరాన్. పర్షియా నుంచి ఇరాన్ వరకు శతాబ్దాలుగా ప్రపంచం పర్షియా అని పిలుస్తున్న ఈ దేశం పేరును 1935లో రేజా షా పహ్లావి అధికారికంగా ఇరాన్గా మార్చారు. కారణం ఏంటంటే పర్షియా అనేది కేవలం ఒక ప్రాంతం పేరు మాత్రమే, కానీ ఇరాన్ అనేది జాతి మొత్తానికి ప్రాతినిధ్యం వహించే పేరు. తాము ఏ కాలాన్ని కాదని పురాతన మూలాలున్న శక్తివంతమైన దేశమని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ మార్పు చేశారు. 1979 ఇస్లామిక్ విప్లవం. రాజరికం అంతరించి ఇరాన్ ఒక థియోక్రాటిక్ రిపబ్లిక్గా మారింది. అప్పటి నుంచి పశ్చిమ దేశాలతో ఇరాన్కు సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సో నేడు మనం వార్తల్లో చూస్తున్న ఇరాన్కు ఆనాటి పర్షియాకు మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉంది. 5000 ఏళ్ల చరిత్రలో ఇరాన్ ఎన్నో ఒడిదుడుకులు చూసింది. ఏ జాతి కూడా ఎదుర్కోనని దాడులను తట్టుకుని నిలబడింది. యుద్ధాల తర్వాత తనను జయించిన వారిని కూడా తన సంస్కృతితో ప్రభావితం చేసిన గొప్ప చరిత్ర ఇరాన్ సొంతం. ఈ మహా సామ్రాజ్యం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. సో మరిన్ని చారిత్రక రహస్యాల కోసం చూస్తూనే ఉండండి యోయో టీవీ ఛానల్.